మనకి పబ్లిక్ నాడి అనేది ఒకటి సహజంగా చూస్తూ ఉంటుంటాం. దానికి అనుగుణంగా నేను చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాను. ఈ పబ్లిక్ నాడిలో కీలకమైనటువంటి జబర్దస్త్ శాంటిటీ తగ్గిపోతుంది. ఎక్కువగా శృంగారము లేదంటే గనక డబుల్ మీనింగ్ డైలాగులు. అంటే సహజంగా ఇదివరకు జబర్దస్త్‌లో ఓ చమక్కులు, ఓ వెటకారం, ఓ సరదా ఉండేది. చమక్ చంద్ర గావచ్చు, సుడిగాలి సుధీర్ గావచ్చు, అంటే గెటప్ సీన్ ఆ టీము, ఇటు హైపరాది పోటీలు పడి వాటిట్లో కాస్తో కూస్తో డల్‌గా ఉండేటటువంటి ఈ హైపరాది వాళ్ళ గురువు గారికి సంబంధించినటువంటి బట్ అతనిది కూడా చాలా బాగుండేవి అన్నీ కూడా. అరడజను ఉంటే అరడజను కూడా చూడాలనిపించేది. తర్వాత క్రమక్రమంగా దాంట్లో వీళ్ళందరూ సెలబ్రిటీలు అయిపోయి సినిమా హీరోలు అవ్వడము, సినిమా యాక్టర్లు అయిపోవడం, వీటికి తగ్గిపోవడం, అట్లాగే యాంకర్లు అయిపోవడం, యాక్టర్లు అయిపోవడం, వీటికి తగ్గిపోవడంతో క్రమంగా దాని కెపాసిటీ డౌన్ అయిపోయింది. దానికి తోడు ఇలా కొత్తగా తీసుకొస్తున్నటువంటి వాళ్ళందరిది కూడా ఓ తేడా వచ్చేసి ఇప్పుడు జబర్దస్త్ వేళలు మారిపోతున్నాయట. అంటే దాన్ని ఇది తగ్గించేస్తున్నట్టు. ఇదివరకు 6 ఎపిసోడ్ల నుంచి ఇదే 6 స్కిట్ల దగ్గర నుంచి ఈ 6, 7 స్కిట్ల దగ్గర నుంచి తగ్గించుకుంటూ వస్తే ఇప్పుడు ఇంకా తగ్గింపు అనేటువంటిది జరిగిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికే రష్మిను ఇంకో పక్కన ఇదివరకు అనసూయ ఉండేటువంటి కాస్త ఇప్పుడు సిరి హనుమంత్ చేస్తుంది. ఇప్పుడు అక్కడ తేడా వస్తుంది. అంటే క్రమంగా దాని వ్యూవర్షిప్ పడిపోయింది. ఇదివరకు జబర్దస్త్‌ది ఖచ్చితంగా చూసేవాడిని నేనైతే. ఆ పంచులో సరదాగా ఉండేది. కాస్త మైండ్ రిలాక్స్ అయ్యేది. బాగా టెన్షను, వర్క్ లోడ్ అయిపోయిన తర్వాతన అది పెట్టుకుని చూడకపోయినా పడుకుంటూ, వింటూ కూడా చేసిన సందర్భాలుండేయి. ఈ హైపరాది గానీ, చమక్ చంద్రయ్య గానీ ఇయి చూసినప్పుడు. అట్లాంటి సిట్యుయేషన్ నుంచి ఇప్పుడొచ్చేటప్పటికి రకరకాల మార్పులు. ఇందులో ఇంద్రజ జబర్దస్త్ జడ్జిగా సెలవంటూ ఆవిడ పెట్టినటువంటిది ఎమోషన్ అవ్వడం వాళ్ళందరూ గూడా. అదొక పక్కన అప్పుడు రోజా కన్నీళ్ళ కంటతడి పెడితే ఇప్పుడు ఇంద్రజ కంటతడి పెట్టింది. అదే సందర్భంలో జబర్దస్త్ షో, ఎక్స్ట్రా జబర్దస్త్ షో కలిపేసి ఇక మీద కేవలం జబర్దస్త్ మాత్రమే నడిపిస్తారట. ఇది ఎంతవరకు నిజమో చూడాల్సింది. ప్రోమోలో కూడా ఆ క్లారిటీ ఇచ్చేశారన్నటువంటి మాట వినబడుతోంది. ఇప్పటికైనా దాన్ని సెటరేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.